నాకు ఎలాగైనా ఈ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను. ఇమీడియట్ సినిమా ఒకటి అనుకున్నాం, కుదరలా. చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ అని టీజర్ చూశాను. ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు. అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ అనే పేరు కూడా కనిపించింది. అప్పుడు ప్రసన్నబాబుని పిలిచి, ప్రసన్నబాబు నాకు సినిమా చేసి పెట్టు, ఈ మీటర్ నాకు చాలా ఇష్టం. నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో పాటు ఒక సరదాగా నవ్వడం, నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం. బట్ అదొక ఆర్ట్, అందరికీ రాదు, మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని. అప్పుడు నేను లోకల్ అనుకున్నాం. చాలా వరకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది. లాస్ట్ మినిట్లో సరిగ్గా కథలు షిఫ్ట్ అయిపోయింది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది. దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు. బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రసన్న చేతిలో పెద్ద ఉండేది, పాపం తన పోరాటం తను చేసుంటాడు అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం, తిరిగి వచ్చింది. మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం. మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది. లిటర్లీ 10-15 రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది. అప్పుడు కూడా నేను ప్రసన్నబాబుని ఏం అడగలేదు. ఓకే ప్రసన్నబాబు అర్థమైందిలే అనుకున్నా. అలాంటి టైంలో నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను. సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్. ఎటు చూసినా మా డైరెక్టర్ గారే ఉంటున్నారు, సీట్లు లేస్తున్నాయి అంటున్నారు. పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది. సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సల్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మా డైరెక్టర్ గారు ప్రసన్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్నబాబు అందరూ అనుకుని ఉంటారు, ఏంటి ఆ మ్యాజిక్, ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి, ఏదో ఉంది ట్రిక్ ప్లగ్ పాయింట్ అని చెప్పి. దానికి రెండండి. ఒకటి, వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ, జెన్యూనిటీ. అంటే 200% గత 15 రోజులు, అంటే డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ ఇవాళ వరకు అండ్ త్రూ సంక్రాంతి మేము డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. మా డైరెక్టర్ గారు పొద్దున్న 6 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ 11 గంటలకు సెట్లో ఉంటారు. మేమన్నా 1 గంటకి వెళ్ళగలం. అటు ప్రసన్నబాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు. సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కెళ్ళిపోతాడు, బొంగమూతి పెట్టుకుంటాడు. ఓకేనా? సో వాళ్ళు చేసే పనిని ఒకళ్ళంతా ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. దాని తాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి. మధ్యాహ్నానికి ఏం భోజనం చేద్దాం, సరదాగా మాట్లాడుకున్నావా, నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా. నిజంగా నేను చాలా చాలా హ్యాపీ. నేను చాలా రోజుల తర్వాత బాగా భోజనం చేసింది ఈ సెట్లోనే, సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే. సో థ్యాంక్ యూ ప్రసన్నబాబు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ నిజార్ షఫీ. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఈ సినిమా కలిసి ఫైనల్గా వర్క్ చేయగలిగాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటిలో కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను. దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తప్పకుండా చెప్తున్నా, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉన్న 5 పాటలు సూపర్బ్ ఉంటాయి. థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది. సినిమాలో ఎంతకంత నవ్వుకుంటారో అంతకంత పాటలు కూడా టెరిఫిక్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మై కో స్టార్స్ అంశు గారు. అంశు గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం. పక్కన రాజా గారు డైరెక్టర్ గారు ఉంటారు. నేను 10 minutes చూస్తా వాళ్ళు ఏం మాడుతున్నారని. రాజా గారు యా 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 అంటారు. డైరెక్టర్ గారు తలూపినంతసేపు తిరిగి వచ్చి, హీరో గారు నాకేం అర్థం కావట్లేదండి, ఆయన ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు. అమ్మ తోడండి, నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతానని ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా. ఓకేనా? సగం టైం అర్థం కాదు. ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయా. నేను మంచి ఇస్తే గో ఫర్ అనేసి. సో వెరీ స్వీట్ పర్సన్. మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది. థ్యాంక్ యూ. రీతు గారు, మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు. మొన్నైతే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు. అండ్ అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు. తను అలాంటి అమ్మాయే కాదు, షీఈ్ యాక్చువల్లీ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా మాట్లాడుద్ది. తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే, మనం కొంచెం మాట్లాడమని అడగాలి. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సూపర్ యాక్టర్. అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు. సో రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది. మేమందరం వర్మ గారు అంటాం, ఎందుకంటే ఇలా తను చెప్పినట్టు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి. So thank you Ritu for being a part of this film. It's a very special film. You've done a fab job.